లీగల్ టీంతో విచారణకు అనుమతించకపోవడంతో ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ వెనుదిరిగారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్తో పాటు ఆయన లీగల్ టీంను పోలీసులు అనుమతించకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు న్యాయవాదుల్ని అనుమతించాలని, పోలీసులు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చేందుకు అనుమతించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అరగంటకు పైగా కేటీఆర్ ఏసీపీ కార్యాలయం వెలుపల వేచి చూశారు. అనంతరం తన వివరణతో కూడిన పత్రాలను పోలీసు అధికారులకు అందించి వెనుదిరిగి వెళ్లిపోయారు. అక్రమ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. విచారణకు అడ్వకేట్లను అనుమతించకపోవడం సరికాదని, పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా ప్రచారం చేశారని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. తాను విచారణకు హాజరైన సమయంలో తన ఇంటిపై రైడ్ చేసి కల్పిత సాక్ష్యాలు ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో పోలీసులు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ సృష్టించిన పత్రాలు పెట్టి కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని, వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటారన్నారు. తాను విచారణకు సహకరిస్తానని చెబుతున్నా వినకుండా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లీగల్ టీంతో విచారణకు అనుమతించకపోవడంతో ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ వెనుదిరిగారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు కేటీఆర్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, తన లాయర్స్ను అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కార్యాలయం ముందు ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో ఏ1గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను, ఏ2గా మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, ఏ3గా బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురు ఉన్నారు. దీంతో ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై ఏసీబీ కేటీఆర్పై కేసు నమోదు చేసిన తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ను కేటీఆర్ దాఖలు చేశారు. ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు, ఈ కేసు ఏసీబీ కిందకు రాదు, నాపై పెట్టినటువంటి సెక్షన్ 409 రెడ్ విత్ 120B సెక్షన్లు అసలు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి సెక్షన్లకు వర్తించవంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. హైకోర్టు తుది తీర్పును రిజర్వ్లో ఉంచింది. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్టు చేయవద్దంటూ చెప్పింది, కానీ విచారణ చేసుకోవచ్చు అంటూ ఏసీబీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 22వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు అందజేసింది. ఈరోజు విచారణకు రావాలంటూ పేర్కొన్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన లాయర్లతో కలిసి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంతో కలిసి ఏసీబీ విచారణకు హాజరు కావాలని భావించారు. కానీ పోలీసులు, ఏసీబీ అధికారులు లాయర్లను విచారణకు అనుమతించలేదు. కేవలం కేటీఆర్ మాత్రమే ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్లాలని సూచించడంతో కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా పట్నం నరేందర్ రెడ్డి విషయంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల అంశంలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు ఆయన పేర్కొనని అంశాలు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు రాశారు. అతనికి సంబంధం లేని అంశాలు, ఆయన చెప్పని అంశాలు కూడా రాశారు. ఆ తర్వాత ఆయనే కన్ఫెషన్ రిపోర్టు కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనపడింది. ఇప్పుడు నా విషయంలో కూడా ఏసీబీ అధికారులు కావచ్చు, పోలీసులు, ప్రభుత్వం అదే రకంగా చేసే ప్రయత్నం చేస్తుంది. లాయర్లు లేకుండా నేను ఏసీబీ విచారణకు హాజరైతే నేను చెప్పని అంశాలను కూడా ఏసీబీ అందులో చేరుస్తుందనేది ప్రధానంగా కేటీఆర్
చేస్తున్న ఆరోపణగా మనం చూడవచ్చు. మరోవైపు విచారణకు హాజరైన క్రమంలోనే నా ఇంటిపై ఏసీబీ రైడ్స్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుందంటూ కూడా కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఇప్పటికే హైకోర్టులో కేసు ఉంది కాబట్టి కేసు తుది తీర్పు వచ్చే వరకు ఏసీబీ ఆగాలి. కేసు తుది తీర్పు వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చంటూ కూడా కేటీఆర్ ఒక లేఖ ద్వారా ఏసీబీ అధికారులకు అందజేసినట్లు మనకు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ విచారణకు హాజరు కాకుండా తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని లేఖ ద్వారా ఏసీబీ అధికారులకు ఇచ్చి కేటీఆర్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం తెలంగాణ భవన్లో కేటీఆర్ ఉన్నారు. రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఇదే అంశంలో ఈడీ కూడా విచారణకు రావాలంటూ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. మెయిల్ ద్వారా నోటీసులు పంపించింది. A2, A3గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎన్ఎల్ రెడ్డిలు కూడా గతంలో విచారణ కావాలని ఈడీ పిలువగా తమకు కొంత సమయం కావాలంటూ ఈడీని కోరగా ఈడీ గడువు ఇచ్చింది. రేపు కేటీఆర్ విషయంలో ఏం జరుగుతుంది, ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా, ఎందుకంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ను కేటీఆర్ దాఖలు చేశారు. దానిపై తుది తీర్పు రావాల్సి ఉంది. ఏసీబీ విచారణ ఆధారంగానే, ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసి విచారణకు పిలిచింది. కాబట్టి రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్గా మారిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా చాలా కేసుల్లో లీగల్ టీమ్ అయితే అనుమతిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేటీఆర్ లాయల్ టీంని అనుమతించకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? ముఖ్యంగా ఈ విషయంలో ఏసీబీ అధికారులు కేటీఆర్కి అసలు ఏం చెప్పారు? అంటే హైకోర్టు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దు, తాము తీర్పు ఇచ్చినంత వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దు, కానీ విచారణ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో లీగల్ టీంను రావాలని అనుమతించలేదనేది పోలీసులు ఏసీబీ అధికారులు చేస్తున్న వాదన. కానీ నేను ఒక్కనే విచారణకు హాజరైతే ఏసీబీ తన రికార్డులను, తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను తారుమారు చేసే అవకాశం ఉంది అనేది ప్రధానంగా కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. లగచర్ల రైతుల ఘటనాంశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో పోలీసులు, ప్రభుత్వం ఇదే రకమైన రికార్డులను తారుమారు చేసి ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్లో తన పేరును పెట్టారు. కాబట్టి ఏసీబీ విచారణకు తాను లాయర్లను లేకుండా హాజరైతే తన రికార్డును, స్టేట్మెంట్ను తారుమారు చేస్తారనేది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. అందుకే తన వెంట లాయర్లు ఉండాలనేది ప్రధానంగా కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. తాను పౌరుడిగా లేకపోతే బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది, విచారణకు హాజరవుతాను, కానీ తన వెంట లాయర్లు ఉండాలి, లాయర్లను తీసుకువెళ్తాను, కానీ లాయర్లను అనుమతించకపోవడంతో ఏసీబీ అధికారులు ఒక లెటర్ ఇచ్చి ఆ లెటర్ ద్వారాగా తన అంశాన్ని, తను చెప్పదలుచుకున్నటువంటి అంశాలను చెప్పి కేటీఆర్ వెళ్ళిపోయిన పరిస్థితే మనకు కనపడుతోంది. ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేస్ అంశానికి సంబంధించి అసలు ఏసీబీ ఈ కేసు నమోదు చేయడానికి అర్హత లేదు. ఎందుకంటే కేవలం ఎఫ్ఈఓ సంస్థకు ప్రభుత్వం నుంచి డబ్బులు వెళ్ళాయి, 55 కోట్లు బదిలీ అయ్యాయి. అది ఏ విధంగా బదిలీ అయ్యాయి అనేది అది నాకు సంబంధించిన అంశం కాదు. ఎందుకంటే రాష్ట్ర మంత్రిగా కేవలం నేను ఆదేశాలు ఇస్తాను, దాన్ని చేయాల్సిన బాధ్యత అంతా అధికార యంత్రాంగందే ఉంటుందంటూ గతంలో కేటీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు, ట్రాన్సాక్షన్స్ జరగలేదు, కేవలం ప్రభుత్వం నుంచి డబ్బులు విదేశీ కంపెనీకి వెళ్ళాయి, ఆ డబ్బులు అక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ కూడా కట్ అయ్యాయి అనేది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. కానీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ముందుగా ట్రైపార్టీ ఒప్పందం చేసుకున్నారు కేటీఆర్, అదే ప్రభుత్వం, గ్రీన్కో ప్రైవేట్ కంపెనీ, ఎఫ్ఈఓ సంస్థ, ఈ ముగ్గురు ట్రైపార్టీ ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత గ్రీన్కో సంస్థ తమకు 1000 కోట్లలో నష్టాలు వస్తున్నాయని చెప్పి తప్పుకుంది. అది తప్పుకోవడంలో కేటీఆర్ఏ పాత్ర వహించారు. ఆ తర్వాత ప్రభుత్వం, ఎఫ్ఈఓ సంస్థ బైపార్టీ ఒప్పందం చేసుకున్నారు. 600 కోట్లకి ఒప్పందం కుదుర్చుకున్నారనేది ప్రభుత్వం వైపు నుంచి రేవంత్ రెడ్డి గతంలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణగా ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు కావాలంటూ కేటీఆర్ను ఏసీబీ అడిగినట్లుగా మనకు కేటీఆర్ తెలిపారు. స్పష్టమైన ఆధారాలు, స్పష్టమైన డాక్యుమెంట్లు ఏసీబీ అడగలేదు. అందుకే ఈరోజు లేఖ ద్వారా ఏసీబీకి తాను స్పష్టం చేశాను. ఇప్పటికే హైకోర్టులో కేసు తుది తీర్పు రిజర్వ్లో ఉంది, కాబట్టి తీర్పు వచ్చిన తర్వాత మీరు చట్టపరంగా ముందుకు వెళ్ళన్నట్టు కూడా లేఖలో కేటీఆర్ పేర్కొన్న పరిస్థితే మనకు కనపడుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ అంశానికి సంబంధించి ఒకవైపు ఏసీబీ నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు రావాలని కేటీఆర్ను రావాలని కోరగా రేపు ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది, విచారణ చేసింది. కాబట్టి రేపు కేటీఆర్ను విచారణకు రావాలని పేర్కొన్నారు. ఇప్పటికే A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3 బిఎన్ఎల్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఈడీ విచారణకు తమకు గడువు కావాలని కోరారు. కాబట్టి కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. కోర్టులో కేసు తీర్పు పెండింగ్లో ఉంది. కాబట్టి కేటీఆర్ కూడా ఈడీని గడువు కోరే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. హైకోర్టులో తుది తీర్పు వచ్చిన తర్వాతే న్యాయపరంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వెళ్ళే అవకాశం మాత్రం మనకి ఈ కేసులో స్పష్టంగా అర్థమవుతోంది.
సవిన్ అలాగే చూసుకుంటే కేటీఆర్ కొన్ని సంచలనమైన ఆరోపణలు కూడా చేశారు. నన్ను విచారణకు పిలిచి తన ఇంటిపై కూడా రేడ్ చేయడానికి ప్లాన్ చేశారని, దొంగ సాక్ష్యాలు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారనే కామెంట్స్ కూడా చేశారు. ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? కేటీఆర్ ఏసీబీ విచారణకు వస్తే అదే సమయంలో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు, ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలు, పత్రాల కోసం ప్రభుత్వం తమ ఇంటిపై రైడ్ చేసి నకిలీ పత్రాలు సృష్టించే అవకాశం కూడా ఉంది అంటూ కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన, పోలీస్ యంత్రాంగం పైన కేటీఆర్ ఈ రకమైన కామెంట్స్ చేశారు. లాయర్లు లేకుండా నేను విచారణకు హాజరుగాను, లాయర్లతోటే విచారణకు హాజరవుతాను, అది చట్టంలో ఉంది, అది ఏ పౌరుడికైనా ఆ బాధ్యత ఉంటుంది. లాయర్లను వెంటబెట్టుకుని వెళ్తే ప్రభుత్వం కావచ్చు, పోలీసులు, ఏసీబీ అధికారులు రికార్డులను, స్టేట్మెంట్ను తారుమారు చేసే అవకాశం ఉండదు. కోర్టుకు కూడా నేను ఏం చెప్పానో అదే స్టేట్మెంట్ను సమర్పించే అవకాశం ఉంటుంది. కానీ లాయర్లు లేకుండా వెళ్తే నేను ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తే వారు కోర్టుకు వేరే రకమైన స్టేట్మెంట్ను ఇస్తారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల రైతుల అంశంలో, అతను అరెస్ట్ చేసే అంశంలో రిమాండ్ రిపోర్ట్లో ఇదే అంశాన్ని పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి చెప్పిన అంశాలను కాకుండా చెప్పని అంశాలను పేర్కొన్నారనేది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. ఒకవైపు తాను విచారణకు హాజరైన క్రమంలో పత్రాల కోసం, గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల కోసం తన ఇంటిపై రైడ్స్ చేసి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తారని కేటీఆర్ సంచలనమైన కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. సవిన్, దాదాపు అరగంటకు పైగా కేటీఆర్ అయితే ఏసీబీ కార్యాలయం ముందు వేచి ఉన్నారు. తర్వాత వెళ్ళిపోయే ముందు తన వివరణతో కూడిన పత్రాలను పోలీసు అధికారులకు అందించినట్టుగా తెలుస్తుంది. పోలీసులకు అందించిన పత్రాల్లో ఏముంది? పోలీసులకు అందించిన పత్రాల్లో హైకోర్టులో క్రాష్ పిటిషన్ దాఖలు చేశాను, దీనిపై హైకోర్టు తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది, తీర్పు రిజర్వ్లో ఉంది, తీర్పు వచ్చిన తర్వాత మీరు చట్టపరంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా పోలీసులకు స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. సవిన్, అలాగే మరి విచారణ నేపథ్యంలో ఆయన ఈరోజు ఇక్కడ వాగ్వాదం జరిగింది, ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఏసీబీ తదుపరి స్టెప్ ఏం తీసుకోవచ్చు? మళ్ళీ ఏమన్నా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఎలా చూడాలి? హైకోర్టు తీర్పుల ఆధారంగా ఏసీబీ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ముందుకు వెళ్ళే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ఎందుకంటే తుది తీర్పు రిజర్వ్లో ఉంది. కోర్టు అప్పటి వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని చెప్పారు, విచారణ చేసుకోవచ్చని చెప్పారు. ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కేటీఆర్ని పిలిచే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ లీగల్ టీంతో వెళ్ళగా అధికారులు లాయర్ను లోనికి అనుమతించలేదు. సుమారు అరగంట పాటు ఏసీబీ కార్యాలయం ముందే కేటీఆర్ ఉండి అధికారుల నుంచి స్పష్టమైన సందేశాలు ఏమీ రాకపోవడంతో వెనుదిరిగారు. తన లాయర్తో విచారణకు హాజరు కావద్దని ఏమైనా కోర్టు ఆదేశాలు ఉన్నాయా అని ఏసీబీ అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. లీగల్ టీంను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎంతసేపటికి ఏసీబీ అధికారులు స్పందించకపోవడంతో సుమారు అరగంటకు పైనే వేచి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ సీనియర్ లీడర్లతో భేటీ అయ్యారు.